రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్ నివేదిక సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. 1-2 రోజుల్లో డిగ్గీ రాజా అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల పరిస్థితిని ప్రత్యేకంగా వివరించినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ నివేదిక ఇచ్చిన వెంటనే 1-2 రోజుల్లో అధిష్టానం సర్దుబాటు చేసేందుకు కీలక చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఏసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక పీసీసీ కమిటీల ఎంపిక సహా వివిధ అంశాలపై సీనియర్లు బాహాటంగానే తీవ్ర విమర్శలు చేయడంతో హైదరాబాద్కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ నేతల అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో నాయకుల మధ్య వివాదాలు సమస్యపోవడం లేదన్న అభిప్రాయాన్ని కూడా పలువురు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా సీనియర్ నాయకుడి నియామకం సహా నేతల మధ్య సయోధ్యకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు తప్పనిసరి అంటూ అభిప్రాయపడినట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్ నివేదిక సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. 1-2 రోజుల్లో డిగ్గీ రాజా అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. ఇక ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ప్రత్యేకంగా వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి చేపట్టిన కమిటీల ప్రక్రియ నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఒక నేతల మధ్య ఒక తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, అసలు ఈ కమిటీయే ఒక ప్రధాన కారణంగా ఈ విమర్శల తెరలేపిందని చెప్పవచ్చు. అయితే ఈ కమిటీలో తమకు ప్రాధాన్యత తమ ఉన్న ప్రాధాన్యత కల్పించలేదని, తమ అర్హతకి దిగువ పోస్టులు ఒక్కొక్కరికైతే రెండు కమిటీలో రెండు అవకాశాలు కల్పించారని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన పరిస్థితి అయితే దీంతో పాటు ఇక్కడ అసలు ఈ ఏఐసిసి చేపట్టిన ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నుంచి కాంగ్రెస్ పార్టీని 2 వర్గాలుగా వేరు చేసాయని చెప్పవచ్చు. ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ అండ్ వలస కాంగ్రెస్ వాదానికి కూడా ఒక తెరలేపిందని చెప్పొచ్చు. అలాగే ఒక రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సీనియర్ కాంగ్రెస్ నేతలు అని 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ కమిటీ విషయానికి వస్తే కమిటీలో దాదాపుగా అక్కడ టీడీపీ నుంచి వచ్చిన 13 మందికి, అలాగే రేవంత్ రెడ్డి చెప్పిన వారికి రేవంత్ రెడ్డి వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు చేసుకున్నారు. అలాగే గాంధీ భవన్ వేదిక కూడా గల్లాలు పట్టుకునే పరిస్థితి అయితే ఇక్కడ వచ్చింది. అయితే దీన్ని గ్రహించిన అధిష్టానం కూడా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏంటి అనే విషయం పైన కూడా పూర్తి నివేదిక ఇచ్చేందుకు సిద్ధం చేయాలని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ ని ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పంపింది. ఆయన 2 రోజుల పర్యటన ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ గాంధీ భవన్ వేదికగా కూడా ఇక్కడ నేతలను ముఖాముఖిగా వాళ్ళతో 1-to-1 గా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే తమకున్న అభిప్రాయాలు ఏంటి, అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, అసలు ఏంటిది అనే దానిపైన కూడా ఆయన ఒక స్పష్టత అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇక్కడ ఆ కమిటీలో ఉన్న మిగతా వారు, అసలు ఈ కమిటీకి పదవుల రాజీనామా చేసిన వారితో కూడా వాళ్ళు మల్లికార్జున దిగ్విజయ్ సింగ్ భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. అంటే అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ అనే వాదాన్ని కొనసాగిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి అసలు మీకు రేవంత్ రెడ్డికి ఎందుకు పడట్లేదు, అసలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభిప్రాయాలు ఎలా వ్యక్తమవుతున్నాయి, సీనియర్ల నుంచి కూడా ఆయన వివరాలు సేకరించారు. ప్రధానంగా చూస్తూ మాణిక్యం ఠాగూర్ కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పైన కూడా ఇక్కడ సీనియర్ నేతలంతా కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మాణిక్యం ఠాగూర్ ఇక్కడ పిసిసిగా రేవంత్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పిన వారికి కూడా పదవుల్లో అవకాశాలు కల్పిస్తున్నారు అని చెప్పేసి ప్రధాన వివరాలు అయితే అక్కడ దిగ్విజయ్ సింగ్ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుందనే దానిపైన అండర్ గ్రౌండ్ ఆపరేషన్, అండర్ గ్రౌండ్ ఫీడ్ ని అయితే తీసుకున్న దిగ్విజయ్ సింగ్ అది ఈ రోజు అంటే మనకు ఈ నెల 22, 23న 2 రోజుల పాటు ఆయన హైదరాబాద్ లో ఉండి పలు సీనియర్ నేతలతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలుగా వ్యవహరించబడుతున్న పలువురు నేతలను కూడా
ఆయన మీట్ అయిన పరిస్థితి ఉంది. అసలు తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్న దానిపైన పూర్తి నివేదిక సిద్ధం చేసిన దిగ్విజయ్ సింగ్ అంటే రేపు లేదా ఎల్లుండి ఇక అధిష్టానాన్ని కూడా తన నివేదికను పూర్తి స్థాయిలో ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ ఇక్కడ సీనియర్ నేతలు అనే దానిపైన ఇక్కడ మాణిక్యం ఠాగర్ ను మార్చాలా లేదా అనే దానిపైన కూడా ఇక్కడ సీనియర్ నేతలు ప్రధానంగా మాణిక్యం ఠాగర్ ను మార్చాల్సిందే అని చెప్పేసి కూడా ఇలా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దానిపైనే కూడా అంటే దిగ్విజయ్ సింగ్ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సీనియర్లంతా వీళ్ళు అసంతృప్తిగా ఉండడానికి కారణం ఇక్కడ మాణిక్యం ఠాగూర్ ని మారిస్తే సరిపోతుందా లేదా ఆ పిసిసి చీఫ్ ని కొనసాగిస్తూ ఇంకేమైనా కమిటీలో చేంజ్ చేయాలా లేదా అనే దానిపైన కూడా ఆయన నివేదిక సిద్ధం చేశారు. ఈ 1-2 రోజుల్లో కూడా పూర్తిగా ఆయన మల్లికార్జున ఖర్గేకు నివేదిక అందివనున్నారు. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.